హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తానండి. అదేంటంటే మనకి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. సో దీన్ని షార్ట్కట్గా సిఎన్సి అంటారనమాట. ఇది ఒక కొత్త టాపిక్ అనమాట మీకు ఇందులో. సో అంటే ఏంటి, కంప్యూటర్ న్యూమరికల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఏముంటాయి, తర్వాత యూజెస్ ఏంటి అనేది ఈ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకే. సో ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ న్యూమరికల్ మిషన్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ ప్రీ ప్రోగ్రామ్డ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ dictates the movement of factory tools and machinery. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ప్రీ ప్రోగ్రామ్డ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ముందుగానే దాన్ని తయారు చేసి అది కంప్యూటర్లో బేస్ చేస్తారనమాట. అది సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. ఆ సాఫ్ట్వేర్ని ఫ్యాక్టరీ టూల్స్ ఏవైతే ఉన్నాయో మెషినరీగా యూజ్ చేస్తారు. సిఎన్సి మిషన్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఏ వైడ్ వెరైటీ of parts, for simple to complex with high precision and repeatability. అంటే సిఎన్సి సంబంధించి ఏదైతే మిషన్ ఉందో యూజ్ చేసేది అది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ చేస్తుంది అనమాట. అది సింపుల్ టు కాంప్లెక్స్ అంటే తేలికైన తర్వాత కష్టతరమైనవి కూడా చేస్తుంది అనమాట. ఇది హై ప్రిసిషన్ అండ్ రిపీటబిలిటీ, చాలా సున్నితమైనది, దాంతోపాటు మళ్ళా రీపీట్గా వర్క్ చేసేవి కూడా ఇందులో చేస్తారనమాట. CNC machine works by following a set of instructions or program that is created using computer-aided design software. The CAD program generates a G-code file which is list of numerical instructions that tell the CNC machine how to move its tool and axis. అంటే ఈ సిఎన్సి సంబంధించి మిషన్ ఏదైతే ఉందో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటుందన్నమాట. దాంట్లో జీ కోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జీ కోడ్స్ లీస్ట్ న్యూమరికల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అది ఆ మిషన్ మూవ్ అవ్వడానికి చెప్తుంది అనమాట. ఏ విధంగా మూవ్ అవ్వాలి, ఏ విధంగా రొటేట్ అవ్వాలి, ఆ టూల్ ఏ విధంగా, అది యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ టైప్ కాక అది చెప్తుంది అనమాట. సో ఇక్కడ జీ కోడ్స్ అనేది చాలా యూజ్ చేస్తాను. దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, డిఫరెంట్ సెటప్స్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. సో జీ కోడ్స్ ఫైల్స్ is then upload to the CNC machine which is used to control the machining process. ఈ జీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో మిషనింగ్ ప్రాసెస్కి కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో జీ కోడ్స్ సంబంధించి ఇక్కడ ఒక మిషన్ ఉందన్నమాట. ఈ మిషన్ చూడండి ఒకసారి, మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ క్యాబినెట్, ఇది వచ్చేసి సేఫ్ గార్డ్ అనమాట. ఇది వచ్చేసి హెడ్ స్టాక్ అంటే వర్క్ పీస్ ఏదైతే ఉందో ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట. ఇది వచ్చేసి టూల్ టర్రెట్ అంటే టూల్ బ్యూట్ ఫిక్స్ చేసేది అనమాట. సో ఇది వచ్చేసి గైడ్ వే, మూవ్ అయ్యేది, అటు ఇటు మూవ్ అయ్యేది అనమాట. ఇది బెడ్ అనమాట. ఇక్కడ ఈ బెడ్ మీద ఇదంతా సెట్ ఉంటుంది. ఇది చెక్ అనమాట, వర్క్ పీస్ ఫిక్స్ చేసే చెక్. ఇది వచ్చేసి మనకి హైడ్రాలిక్స్ అనమాట, అంటే మిషనరీ సంబంధించి. ఇక్కడ మెయిన్ డ్రైవ్ మోటార్ అనమాట, ఇది మెయిన్ డ్రైవ్. ఇక్కడ వచ్చేసి మనకి కవర్ అంటే ఈ మిషన్ టూల్కి కరెంట్ మొత్తం కవరేజ్ అనమాట. ఇది వచ్చేసి మానిటర్, మనం ఎంత ఏమేమి ఇస్తున్నాం అనే దాని గురించి అనమాట. ఇది టైల్ స్టాక్ అనమాట, అంటే ఇది మూవ్ అవడానికి దీనికి సెట్ చేయడానికి టైల్ స్టాక్ అనమాట. ఇది వచ్చేసి క్యారియర్, అంటే ఈ క్యారియర్ మూవ్ అయితే కానీ దీనికి ఇది అవ్వదు. నెక్స్ట్ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ ఇది సిఎన్సి సంబంధించి మనం ఏదైతే నోట్ చేస్తామో అది ఇక్కడ మనకి ఇండికేట్ అవుతుంది అనమాట. సో ఎంతవరకు కట్ అవుతుంది, ఎంతవరకు రిలీజ్ అవుతుంది అనేది ఇందులో చూపిస్తాం అనమాట. అలాగే సిఎన్సి మిషన్ ఆపరేషన్స్ ఏమున్నాయో చూద్దాం. సో సిఎన్సి మిషన్స్ ఆపరేషన్స్ వచ్చేసి మనకి 5 ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి టర్నింగ్, తర్వాత మిల్లింగ్, తర్వాత రూటింగ్, తర్వాత డ్రిల్లింగ్, తర్వాత గ్రైండింగ్. ఈ 5 ఆపరేషన్స్ అన్నవి సిఎన్సి మిషన్ మీద జరుగుతాయి. ఇక్కడ సిఎన్సి మిషన్ అనేది లేత్ మిషన్ కన్వర్జన్ చూపించారనమాట. సో సిఎన్సి మిషన్, లేత్ మిషన్లో ఏవైతే జరుగుతాయో ఇవి కానీ ఆపరేషన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి టర్నింగ్, రొటేటింగ్ ఏ వర్క్ పీస్ వైల్ ఏ కటింగ్ టూల్ రిమూవ్స్ మెటీరియల్ టు క్రియేట్ ఏ డిజైర్ షేప్. అంటే టర్నింగ్ అంటే ఏంటంటే సర్క్యులర్గా ఏదైతే వర్క్ పీస్ ఉంటుందో ఆ వర్క్ పీస్ ఏదైతే ఉందో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఏదైతే మెటీరియల్ రిమూవ్ చేయాలో ఆ మెటీరియల్ మొత్తం మన డిజైర్ షేప్ ఏదైతే 20 mm డయామీటర్, 20 mm డయామీటర్, 40 అంటే 40 మనం ఇచ్చిన దాన్ని బట్టి డిజైన్ చేసి క్రియేట్ చేస్తుంది అనమాట అది. నెక్స్ట్ మిల్లింగ్, యూజింగ్ ఏ రొటేటింగ్ కటింగ్ టూల్ టు రిమూవ్ ద మెటీరియల్ ఫ్రమ్ ఏ వర్క్ పీస్ టు క్రియేట్ ఏ డిజైర్డ్ షేప్. సేమ్ ఇక్కడ కూడా
ఇక్కడ ఏంటంటే లేత్ మిషన్ టర్నింగ్ ఉంటుంది, ఇక్కడేమో మిల్లింగ్ స్లాట్స్ గ్రూవ్స్ అలాంటివి వస్తాయన్నమాట. సో సేమ్ ప్రాసెస్ వర్కింగ్ అనమాట. క్రియేట్ డిజైర్ షేప్ కావాలి. రూటింగ్, యూజింగ్ ఏ రూటింగ్ కటింగ్ టూల్ ఈజ్ కట్ షేప్ ఆఫ్ మెటీరియల్ సచ్ యాజ్ వుడ్, ప్లాస్టిక్ అండ్ మెటల్స్. సో రూటింగ్ ప్రాసెస్లో ఏదైతే సెట్ చేయాలో దానికి ఇక్కడ సెట్ చేస్తారన్నమాట. సో అటువంటి ఏంటంటే మెటీరియల్ వుడ్, ప్లాస్టిక్ అండ్ మెటల్స్. నెక్స్ట్ డ్రిల్లింగ్, క్రియేటింగ్ ఏ హోల్ ఇన్ వర్క్ పీస్ ఈజ్ డ్రిల్లింగ్. అంటే ఏదైనా ఒక వర్క్ పీస్ మీద హోల్ వేసే ప్రాసెస్ ఏమంటారంటే డ్రిల్లింగ్ అంటారనమాట. సో ఈ సిఎన్సి మిషన్లో కూడా హోల్ వేయాలంటే దాన్ని డ్రిల్లింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్రైండింగ్, యూజింగ్ ఏ అబ్రేసివ్ వీల్ టు రిమూవ్ మెటీరియల్ ఫ్రమ్ ఏ వర్క్ పీస్ టు అచీవ్ ఏ డిజైర్ షేప్. అంటే ఏం లేదు, ఫినిషింగ్ షేప్ అంటే ఏం లేదు, ఇక్కడ గ్రైండింగ్ చేయడానికి ఒక వీల్లా ఉండే టూల్ ఉంటుందన్నమాట. ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాని మీద యూజ్ చేసి అదేంటో సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. సో ఇది మనకి మిషనింగ్ ఆపరేషన్స్ ఆఫ్ సిఎన్సి మిషన్ ఆన్ లేత్ మిషన్ అనమాట. నెక్స్ట్ సిఎన్సి మిషన్ యూజెస్ ఉంటాయి చూడండి. సిఎన్సి మిషన్స్ యూజెస్ ఏంటంటే ఇండస్ట్రీస్, ఏరోస్పేస్, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెడికల్, ఇవి సిఎన్సి మిషన్స్ సంబంధించి మనకి అప్లికేషన్స్ అనమాట. దే ఆల్సో యూజ్డ్ బై ద హాబీసిస్ట్ అండ్ మేకర్స్ టు క్రియేట్ దేర్ ఓన్ ప్రాజెక్ట్స్. సో ఇవి ఏదైతే ఉన్నాయో ఇది కాకుండా కూడా ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ సిఎన్సి మిషన్స్. సో మనం ఏదైతే సిఎన్సి మిషన్ యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించిన అడ్వాంటేజ్ మనకి ఏమున్నాయంటే మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్. సో ఖచ్చితంగా ఉండాలి, సున్నితత్వం అయినా సరే, వర్క్ పీస్ అయినా సరే, ఇవి ఉంటాయన్నమాట. సిఎన్సి మిషన్స్ కెన్ ప్రొడ్యూస్ పార్ట్స్ with very high accuracy and precisions. This is because the machine are controlled by a computer which can be accurately followed by instructions in the G code file. ఈ G code ఫైల్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తుందో దాన్ని ఫాలో అవుతుందన్నమాట కంప్యూటర్. సో అందుకని దాన్ని యాక్యురేట్గా మనకి డైమెన్షన్స్ వస్తాయి. సెకండ్ వన్ రిపీటబిలిటీ. సిఎన్సి మిషన్స్ క్యాన్ ప్రొడ్యూస్ identical parts over and over again. This is because the machines are not affected by human errors. సో మిషన్ అన్నది మళ్ళీ చేయడం, ఐడెంటికల్ పార్ట్స్ చేస్తుంది, ఒకవేళ అది ప్రింట్ కావడం మళ్ళీ రిపీట్ చేస్తుంది. సో హ్యూమన్ బీయింగ్ యొక్క ఎర్రర్ మిషన్లో చూపించదు అనమాట. సో రిపీటబిలిటీ అన్నది ఉంటుంది. నెక్స్ట్ వర్సటిలిటీ. సిఎన్సి మిషన్స్ కెన్ బి యూజ్డ్ టు పర్ఫామ్ ఏ వెరైటీ ఆఫ్ మిషనింగ్ ఆపరేషన్స్. ఇక్కడ ఏంటంటే సిఎన్సి మిషన్ పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. దిస్ మేక్స్ దెమ్ ఏ వెరీ వర్సిటీ టూల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ వర్క్ పీస్ ఏంటంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్ వర్క్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొడక్టివిటీ. సిఎన్సి మిషన్ కెన్ ఆపరేట్ 24/7 వితౌట్ గెటింగ్ టైర్డ్. ఈ మిషన్ అంటే 24 గంటలు పనిచేస్తుంది వారంలో. సో అంటే ఫర్దర్గా వచ్చేస్తుంది అనమాట. అంటే వితౌట్ గెటింగ్ టైర్డ్ అంటే ఇది అలసిపోవడం జరుగుతుంది. దిస్ మీన్స్ దట్ దే కెన్ ప్రొడ్యూస్ పార్ట్ మచ్ ఫాస్టర్ దాన్ మాన్యువల్ మిషనింగ్ ప్రాసెస్. ఆ హ్యూమన్ బీయింగ్ ప్రాసెస్ కంటే ఈ మిషనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేస్తుంది అనమాట. సో ఈజీగా చేసే విధానంలో అడ్వాంటేజ్ ఆఫ్ సిఎన్సి మిషన్ అనమాట. సో ఇక్కడ మనకి సిఎన్సి మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఈజీగా అవుతుంది, ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అన్నమాట. అదే మాన్యువల్గా చేసినట్టయితే కొంత వేరియేషన్ వస్తుంది. అందుకని సిఎన్సి వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు 3D ప్రింటింగ్. సో 3D ప్రింటింగ్ అంటే ఏంటి, 3D ప్రింటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, యూజెస్ ఏముంటాయి అన్నీ మనం ఇందులో చూద్దాం. సో ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టే మనకి 3D ప్రింటింగ్ ఎలా ఉంటుందంటే XYZ ఆపరేషన్ ఉంటుందన్నమాట. సో చూద్దాం. సో 3D ప్రింటింగ్ also known as additive manufacturing is a process creating a 3-dimensional object from a digital model. అంటే ఏం లేదు, ఈ 3D ప్రింటింగ్లో XY డైరెక్షన్ 3 డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. అది ఏ విధంగా డిజిటల్ మోడల్లో వర్క్ చేస్తారనమాట. ఇట్ ఈస్ వర్క్ బై యాడింగ్ మెటీరియల్ లేయర్ బై లేయర్ అంటిల్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కంప్లీట్. లేయర్ బై లేయర్ మెటీరియల్ యాడ్ చేస్తుంటుంది అనమాట. ఎప్పటి వరకు అయితే ఆ వర్క్ పీస్ కంప్లీట్ అవుతుందో అంతవరకు ఇది లేయర్ బై లేయర్ రూట్ మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. XY డైరెక్షన్లో XY డైరెక్షన్
అండ్ జెడ్ డైరెక్షన్లో జరుగుతుంది, 3 డైమెన్షన్లో జరుగుతుంది. ద ఫస్ట్ 3D printer was invented in the 1980s, but the technology has only become widely accessible in the recent year. అంటే ఇప్పుడు 1980sలోనే క్రియేట్ అయింది, బట్ టెక్నాలజీ అనేది రీసెంట్ ఇయర్స్లో వచ్చిందనమాట. సో దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3D ప్రింటింగ్ అవైలబుల్ ఆర్ 3D printing ranging from small desktop మోడల్ టు లార్జ్ ఇండస్ట్రియల్ మిషన్. సో ఇక్కడ ర్యాంజింగ్ అనే స్మాల్ నుంచి ఆ బిగ్గర్ డెస్క్టాప్ ఇండస్ట్రీలో యూజ్ చేసి దొరికిందనమాట. 3D ప్రింటింగ్ అన్ ఆబ్జెక్ట్ యూ ఫస్ట్ నీడ్ టు క్రియేట్ ఏ డిజిటల్ మోడల్. సో 3D ప్రింటింగ్ చేయాలంటే మనం జస్ట్ రెడీ చేసి వర్క్ పీస్ చేయడం కాదు, అది ముందుగా డిజిటల్గా మనం ఒకటి క్రియేట్ చేయాలన్నమాట. అది మన ఫేస్ కావచ్చు, లేకపోతే కనెక్టింగ్ రాడ్ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ 3D ప్రింటింగ్ లాగా దీనికి డిజిటల్ మోడల్ వేయాలి. దిస్ కెన్ బి డన్ బై యూజింగ్ వెరైటీ ఆఫ్ 3D మోడల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఈ 3D మోడల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది మనం డిజైన్ చేసిన తర్వాత అది ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. వన్స్ యూ హ్యావ్ డిజిటల్ ద మోడల్ యూ క్యాన్ స్లైస్ ఇట్ ఇంటూ థిన్ లేయర్స్. ఎప్పుడైతే మీరు మోడల్ స్టార్ట్ చేస్తారో మిషన్ ఆన్ చేస్తే థిన్ లేయర్గా కన్వర్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. This silking process is done using the special software program called Slicer. సో స్లైసర్ అనేది ఒక సాఫ్ట్వేర్ నేమ్ అనమాట. ఆ స్లైసర్ వచ్చేస్తుంది. వన్స్ ద మోడల్ ఈజ్ స్లైస్డ్ యూ కాన్ ట్రాన్స్ఫర్ ద ఫైల్ టు యువర్ 3D ప్రింటర్. ఎప్పుడైతే ఆ డిజైన్ స్లైసర్ అవుతుందో ఆ 3D ప్రింటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, అది మూవ్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ మూవ్ అవుతుంది అనమాట. ద ప్రింటర్ విల్ బి దెన్ ready to file and start the printing the object layer by layer. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసి స్టెచ్ చేస్తామో అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ లేయర్ బై లేయర్ మూవ్ అవుతుంది అనమాట. సో 3D ప్రింటింగ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ప్రోటోటైప్స్, టూల్స్, టాయ్స్, జ్యువెలరీ అండ్ ఈవెన్ మెడికల్ ఇంప్లాంట్స్. అంటే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తయారు చేస్తుందన్నమాట. ఏంటంటే ప్రోటోటైప్స్, టూల్స్, టాయ్స్, జ్యువెలరీ అండ్ ఈవెన్ మెడికల్ ఈవెంట్స్ కూడా. ఇట్ ఆల్సో బికమింగ్ ఏ ఇన్క్రీజింగ్ పాపులర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిష్ ప్రోడక్ట్. ఇవి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిష్ అయిన ప్రోడక్ట్ కూడా క్లారిటీగా ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇది ఒక మిషన్ అనమాట, ఇది ఆల్రెడీ తయారైన పార్ట్ అనమాట. సో మనం ఎంతవరకు డిజైన్ చేస్తామో 3D ప్రింటింగ్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ వరకు ఇచ్చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ 3D ప్రింటింగ్. సో 3D ప్రింటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి చూసినట్టయితే మనకి, సో ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ కాంప్లెక్స్ జాబ్స్ దట్ వుడ్ బి డిఫికల్ట్ టు ఆర్ ఇంపాసిబుల్ టు మేక్ యూజింగ్ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్. వేరే మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్తో కంపేర్ చేసుకుంటే ఈ 3D ప్రింటింగ్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. కాంప్లెక్స్ టైప్ ఆబ్జెక్ట్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ 3D ప్రింటింగ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ కస్టమ్స్ ఆబ్జెక్ట్ such as prosthetic and dental implements. ఇవి ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో అది డెంటల్ సంబంధించి ఇంప్లిమెంట్స్ ఉన్నాయో అవి కూడా 3D ప్రింటింగ్ చేస్తారు. అంటే హ్యూమన్ బీయింగ్లు యూజ్ చేసే పార్ట్ ఆర్టిఫిషియల్గా తయారు చేసే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ మొత్తం యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ 3D ప్రింటింగ్ ఈజ్ ఏ రిలేటివ్లీ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ విచ్ కెన్ బి సేవ్ టైమ్ అండ్ మనీ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఈ 3D ప్రింటింగ్ వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవ్వదు, దాంతోపాటు ఎఫెక్ట్గా వస్తుంది, వర్క్ ఫాస్ట్ అవుతుంది అనమాట, టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో. 3D ప్రింటింగ్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ప్లాస్టిక్, మెటల్స్ అండ్ సిరామిక్స్. ఈ 3D ప్రింటింగ్ ఏవైతే ఉన్నాయో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు అనమాట. గ్లాసెస్లో కావచ్చు, తర్వాత మెటల్స్, ప్లాస్టిక్ మెటల్స్లో కావచ్చు తయారు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఓవరాల్ 3D printing is a powerful and versatile technology that has the potential to revolutionize many industries అనమాట. సో ఈ 3D ప్రింటింగ్ వల్ల ఏమవుతుందంటే పవర్ఫుల్ వర్కింగ్ టెక్నాలజీ దూరం అవుతుంది, పొటెన్షియల్ టు రెవల్యూషనైజేషన్ అనమాట. మెనీ ఇండస్ట్రీలో ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఇది 3D ప్రింటింగ్ సంబంధించి బెనిఫిట్స్ ఆఫ్ 3D ప్రింటింగ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ 3D ప్రింటింగ్స్లో ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మనం చూద్దాం. సో ఇది చూడండి ఒకసారి. సో 3D ప్రింటింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 3D ప్రింటింగ్లో ఫస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ ద మెడికల్ ఫీల్డ్, ఇన్ ద ఎడ్యుకేషన్, నెక్స్ట్ వచ్చేసి ఓవర్గా ఈ 3 అన్నమాట. సో ఇక్కడ ఏది చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం చేస్తాం, 3D ప్రింటింగ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు క్రియేట్
prototype tools and finished products. For example, Ford Motor Company using the 3D printing to create a prototype cars part. సో 3D ప్రింటింగ్లో ఇది ఫోర్డ్ అనేది తయారు చేస్తుంది అనమాట. ఫోర్డ్ మోటార్ కంపెనీ అనేది 3D ప్రింటింగ్తో కార్ పార్ట్స్ తయారు చేస్తుంది. ఇన్ ద మెడికల్ ఫీల్డ్ 3D ప్రింటింగ్ ఈజ్ బీయింగ్ ద యూజ్ టు క్రియేట్ కస్టమ్ ప్రోసెస్టిక్స్, డెంటల్, ఈ ఏవైతే ఇంప్లిమెంట్స్ అండ్ అదర్ మెడికల్ డివైజెస్. ఎగ్జాంపుల్ సర్జరీ, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ హ్యావ్ ద 3D ప్రింటింగ్ using to create the custom skills, implement and potential of the rare condition. అంటే ఏం లేదు, ఈ 3D ప్రింటింగ్స్ అనేవి చాలా రేర్ వర్షన్ కాకుండా ఈజీగా చేస్తుంది అనమాట. అవి కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయన్నమాట. మెడికల్ సంబంధించి కావచ్చు, లేకపోతే డెంటల్ సంబంధించి కావచ్చు, ఇలాంటివి అనమాట. ఇన్ ఎడ్యుకేషన్లో 3D ప్రింటింగ్ చేస్తారు. The 3D printing is being used to teach students about engineering, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఎడ్యుకేషన్ సంబంధించి 3D ప్రింటింగ్ ఏం చేస్తారంటే డిజైన్ సంబంధించి కావచ్చు, లేకపోతే తర్వాత ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు. ఎగ్జాంపుల్, మెనీ స్కూల్స్ నౌ హ్యావ్ 3D ప్రింటర్స్ దట్ స్టూడెంట్స్ కెన్ యూజ్ టు క్రియేట్ దేర్ ఓన్ ఆబ్జెక్ట్. సో వాళ్ళ ఆబ్జెక్ట్ ఓన్గా తయారు చేయడానికి స్టూడెంట్స్ కూడా ఇది యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని చూపిస్తాను చూడండి. ఇగోండి, సో సేమ్ ఈ హ్యాండ్ అనుకోండి, సేమ్ అనమాట. ఇది దీనికి సంబంధించి, ఇది దీనికి, ఈ పీస్కు దీనికి సంబంధించి, ఈ పీస్ దీనికి సంబంధించి. సో ఈ పీసెస్ అన్నీ ఇలా మనకి తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఇది 3D ప్రింటింగ్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ టు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఇంట్రడక్షన్ అనమాట. ఎలా ఉంటుంది అని చూసినట్టయితే ఫస్ట్ మనకి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఎ టెక్నాలజీ డ్రైవెన్ approach to manufacturing that use the data to improve efficiency, productivity and quality. అంటే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎఫిషియన్సీ వర్క్ వస్తుంది, తర్వాత వచ్చేసి ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఎనేబుల్డ్ బై ద వెరైటీ ఆఫ్ ఎమర్జింగ్ ద టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే IIoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, బిగ్ డేటా అనాలిసిస్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇవి బేస్ చేసుకొని ఇది అవుతుందన్నమాట. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కనెక్టెడ్ టు మిషన్స్, సెన్స్ అండ్ పీపుల్ అక్రాస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ప్రొడక్ట్ డిజైన్ టు ప్రొడ్యూస్ ద డెలివరీ. అంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తారో కనెక్ట్ చేసిన తర్వాత సెన్సార్ యాక్యురేట్ అయ్యి దాని నుంచి ఏదైతే మన డిజైన్ ఉందో దాన్ని డెలివరీ చేస్తుంది అనమాట. సో దిస్ కనెక్టివిటీ allow the manufacturers to collect the analyze data in real time and use to the data make more informed decision about their operations. సో ఇక్కడ ఏదైతే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఈ విధంగా ఇండస్ట్రీ చూస్తుందన్నమాట. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, తర్వాత బ్లాక్ చైన్ డయాగ్రామ్, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, కండిషన్ ఆఫ్ ద మానిటరింగ్, సైబర్ సెక్యూరిటీ. ఇవి దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో మనకి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో. సో అలాగే బెనిఫిట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. అంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసేది ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. బెనిఫిట్ అది. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కెన్ హెల్ప్ ద మ్యానుఫ్యాక్చరర్స్ టు ఆటోమేట్ ద టాస్క్, ఆప్టిమైజెస్ ద ప్రాసెస్ అండ్ రెడ్యూస్ ద వేస్టేజ్. టైం వేస్ట్ చేయకుండా ఇది వర్క్ చేస్తుంది అనమాట. దిస్ కెన్ లీడ్ టు ద సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ రావడానికి ఎక్కువ మొత్తంలో, ఆ తర్వాత వచ్చేసి ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఇది యూజ్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ ద క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి వస్తుందన్నమాట. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కెన్ హెల్ప్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టు ఐడెంటిఫై అండ్ కరెక్ట్ ద క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఎర్లీ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. ఇంతకుముందు ఏదైతే ప్రాసెస్లో ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఇక్కడ ఇంప్రూవ్ క్వాలిటీ అనేది ఈ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనేది యూజ్ చేసి తెలుస్తుంది అనమాట. రెడ్యూస్ కాస్ట్ అనేది ఎలా రెడ్యూస్ చేయాలి. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కెన్ హెల్ప్ మ్యానుఫ్యాక్చరర్స్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఇన్ ద నంబర్ ఆఫ్ వేస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్లో ఇది కాస్ట్ రెడ్యూస్ చేయడానికి చూస్తుంది అనమాట. బై రెడ్యూసింగ్ వేస్ట్, ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ ఎక్స్టెండింగ్ ది లైఫ్ అండ్ ఎక్విప్మెంట్. ఈ ఏవైతే ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ కావచ్చు, వేస్టేజ్ రెడ్యూస్ కావచ్చు, ఇది కాస్ట్ అనేది రెడ్యూస్ చేస్తున్నారు.
తర్వాత ఇంక్రీజ్ విత్ agility, increase agility. Smart manufacturing technology can help the manufacturing to be more aligned, క్లిష్టతరమైన కూడా చేయొచ్చు, అండ్ రెస్పాన్సివ్ టు చేంజ్ ద కస్టమర్ డిమాండ్ అండ్ మార్కెట్ కండిషన్. ఇక్కడ ఏంటంటే మార్కెట్ కండిషన్ని బట్టి, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇది యూజ్ అవుతుందన్నమాట. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టిల్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ డెవలప్డ్, బట్ ఇట్ హ్యాస్ పొటెన్షియల్లీ టు రివాల్యుయేషన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడే ఇండస్ట్రీలో ఇది అవుతుందన్నమాట. ప్రీవియస్లో ఉన్నా కానీ, ఇది వర్కింగ్లో ఉన్నా కానీ ఇక్కడికి రాలేదు. సో పొటెన్షియల్ రెవల్యూషనైజింగ్ నౌ దిస్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ. సో ఇవి ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మనకి వస్తున్నాయి అన్నమాట. ఇవి మనకి బెనిఫిట్స్ ఆఫ్ స్మార్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి చూసినట్టయితే సెన్స్, నెక్స్ట్ ఏఐ, తర్వాత బిగ్ డేటా, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్. ఇవన్నవి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ సెన్స్ ఏ విధంగా యూజ్ చేస్తుంది. సెన్సార్స్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ ద డేటా ఆన్ ద కండిషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మిషన్స్. సో ఏదైతే కండిషన్ ఉందో, సెన్స్ అవుతుందో, ఆ డేటా కలెక్ట్ చేసి ఏం చేస్తారంటే మిషన్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. దిస్ డేటా కెన్ బి యూజ్డ్ టు ప్రిడిక్ట్ వెన్ మెయింటెనెన్స్ ఈజ్ నీడెడ్ అండ్ టు అవాయిడ్ ద అన్ప్లాన్డ్ డౌన్ టైమ్. అంటే ఇక్కడ ఏదైతే అన్ప్లాన్ టైం ఉందో, ప్లానింగ్ లేని టైం ఉందో, దానికి ఏం చేసి సెన్స్ చేసి అవాయిడ్ చేస్తుంది అనమాట. ఏఈ బీయింగ్ యూజ్డ్ టు automate the tasks such as quality inspection and process optimization. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుందంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ అవుతున్నప్పుడు, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ అవుతున్నప్పుడు జరుగుతుంది. బిగ్ డేటా అనలిటిక్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డేటా. ఇక్కడ ఏదైతే ట్రెండ్స్ అవుతుందో, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ప్యాటర్న్స్ అని చేస్తుందో అది బిగ్ డేటా జరుగుతుంది అన్నమాట. ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ కెన్ యూజ్ టు ఇంప్రూవ్ ద డెసిషన్ మేకింగ్ అండ్ ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇక్కడ కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి, దాంతోపాటు ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలని ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. ఇట్ ఈస్ బీయింగ్ టు స్టోర్ అండ్ అనలైజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా. దిస్ అలౌ మ్యానుఫ్యాక్చరర్స్ టు యాక్సెస్ దేర్ డేటా ఫ్రమ్ ఎనీవేర్ అండ్ టు స్కేల్ దేర్ ఆపరేషన్స్ అప్ ఆర్ డౌన్ యాజ్ నీడ్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్లో ఏమవుతుందంటే డేటా స్టోర్ అయి ఉంటుందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అనలైజ్ చేసుకుంటుంది, స్టోర్ అయిన డేటా ఏ విధంగా చేయాలో అనలైజ్ చేస్తుందన్నమాట. దిస్ అలౌస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టు యాక్సెస్ ది డేటా ఫ్రమ్ ఎనీవేర్. అంటే ఈ డేటా ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అండ్ టు స్కేల్ దేర్ ఆపరేషన్స్ అప్ అండ్ డౌన్. ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ అయితే దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. స్మార్ట్ ఫ్యాక్టరీస్ అనమాట. సో ఇక్కడ విర్చువల్ రిలేటివిటీ, తర్వాత సిమ్యులేషన్, తర్వాత ఫ్లెక్సిబిలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, తర్వాత అగ్యుమెంటెడ్ సేఫ్టీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత బిగ్ డేటా, ఇక్కడ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ మనకి ఈ ప్రాసెస్లో ఉంటాయన్నమాట. సో దీంతో మనకి సెకండ్ యూనిట్లో టాపిక్స్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది అనమాట బీసీఎంఈ సబ్జెక్ట్లో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.